ఈ మధ్యన అక్క బుద్ధి బొత్తిగా మారిపోయిందండి. మన వంశావళి ఏమిటి, మన గౌరవం ఏమిటి, ఎగ్గు సిగ్గు లేకుండా ఆ వీధులు వచ్చే వాళ్ళ కుర్రాడితోటి రాసుకుని పూసుకొని తిరుగుతుంది. అంతతో చాలించిందా? వాళ్ళ ఇంట్లో కూడా తీసుకొస్తుందండి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మీరు కాస్త భయం చెప్పాలి. సరే చూద్దాం. ఇవి నీ కొడుక్కి పెట్టు. అమ్మగారి లోగులు చల్లగా ఉండాలి. చూడమ్మ చూడు, చుక్కడుగా చూడు, పిల్లడుగా కొంచెం పోతాను బాబు. ఏడకు బాబు, ఏదో పోతేని బళ్ళోకి వెళ్ళు. నేను ఇవాళ బళ్ళోకి ఇంటికెళ్ళావు? నాకు ఎక్కడ పుస్తకం కొనిపెట్టు, అప్పుడు బళ్ళోకి వెళ్తాను. మీ బాబు రాని రేపు కొనమంటాండి. మా బాబు ఎప్పుడు రేపు గీపు అంటున్నాడు. మరి పక్కింటి అబ్బాయి చూడు, కొత్త చొక్కా దొరుకున్నాడు, కొత్త పుస్తకం కొనుక్కున్నాడు. సరేలే, రేపు దేవు గారిని అడిగి కొనమంటాను. ఈ ఆడకి వెళ్ళు బాబు. దేవు గారిని అయితే ఎందుకు నేనే అడుగుతానమ్మా. చిన్నమ్మ గారు తెలియకుండా అడిగాను బాబు. సరేనమ్మా. దేవి దేవి రాకూడదు. నువ్వు దేవి గారిని చూడాలి. చెప్తే అర్థం కావట్లే. ఇంకెప్పుడు ఇక్కడ రాకు. మల్లయ్య ఈవేళ స్కూల్లోకి వెళ్ళలేదు? ఎక్కడ పుస్తకం తిరిగిపోయిందమ్మా. ఆ పుస్తకం ఇవాళ తేకపోతే పంతులు గారు కొడతానన్నారమ్మా. డబ్బిస్తే కొనుక్కుంటావా? అందుకేగా మీ దగ్గరికి వచ్చాను. సరే వస్తానండి. ఓ పెన్సిల్, ఓ రబ్బరు కూడా కొనుక్కుంటానమ్మా. కొనుక్కోను ఆయన. సరేనమ్మా. అటు చూడండి ఎలా పాడవుతుందో. అలాగా? జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేనమ్మా. ఆ రూపాయి ఇలా చేయి. ఎంత నేను ఇవ్వను. పుస్తకాలు కొనుక్కోవాలి. రాధా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ కుర్రాన్ని ఇక్కడికి రానివ్వద్దని. పైగా డబ్బు కూడా ఇస్తున్నావు. వాడి మీద నీకెందుకంత ప్రేమ? మన కుర్రాడు బ్రతికుంటే ఇలా ఉండును కదా అని ఆ ప్రేమ చేతిని. చాలే, మన అంతస్తు ఎక్కడ, వాడి అంతస్తు ఎక్కడ? వాడి మీద నీకు ప్రేమ. పో లోపలికి. మా ఇంటికి రావే ఏనుగా, అమ్మకు నాన్నకు చూపిస్తా, కమ్మని మేత తినిపిస్తా. రావే రావే ఏనుగా, మా ఇంటికి రావే ఏనుగా. ఏట్రా బాబు, నువ్వు ఆ బొమ్మలు చేసి ఇలా పాడైపోతుందా? ఏటు బొమ్మలు చేయటం? నీకు చదువు గిదు వద్దా ఎట్రా? ఇది ఒక చదివానమ్మా. మా స్కూల్లో బొమ్మలు చేయడం కూడా నేర్పిస్తారు. నువ్వు ఇక బండోడా అయిపోతే నేను ఎలా చచ్చిపోను బాబు. నువ్వు బండో వెళ్ళకపోతే నీ బాబు నిన్ను నన్ను చేస్తాడు. ఇప్పుడు వెళ్తానమ్మా. దేవు గారి దగ్గరికి వెళ్ళి కొత్తగానికి డబ్బులు అడిగి తెచ్చుకున్నావా? ఇదిగో కొత్తగా కొనుక్కొని నిజం చెల్లా తీసుకురాయే. సరేనమ్మా. బాబు, రేపు నువ్వు పుట్టినరోజు పండుగ, మరిడమ్మ సంబరం చేసుకుందాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సెలవడుకురాయే. ముద్దు పెట్టు బాబు. కిందకి వచ్చిరా నువ్వు? దేవగారిని చూడడానికి వచ్చాను. దేవగారు లేరు, జీవితం లేరు. బయటికి నన్ను ఆడిస్తాను అంటున్నారు. లోపల ఉన్నారు మా దేవగారు. దేవి అమ్మా. లోపలికి ఎవరు రమ్మన్నారా? ఈ కొత్త చొక్క, ఈ పువ్వుల దండ మా దేవగారికి చూపించాలని వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? కోచి వెళ్తావా? అదేమిటండో ఎలా అంటారు? కొత్త చొక్క, పువ్వుల దండ ఇవన్నీ కోట్లు వేసుకుంటాయా? లేవు. ఏమిటో పెడుతున్నావు? వాళ్ళని అంటావా? వెళ్తావా వెళ్ళవా? బాబు నిన్న ఆడ చేతులు పడిపోను, ఆడ కాళీ చేతులు
ఏటాబే చూడయ్యా బావిడలో కొట్టారు. బాబు ఎవరు కొట్టారు నిన్ను? చిన్నమ్మ గారు కొట్టారు. చిన్నమ్మ గారు కొట్టారు. చిన్నమ్మ గారు అవును, బిడ్డలు కన్నారా పెంచారా? కడుపు దీపాయి అమ్మకి ఎలా తెలుస్తుంది? లక్ష్మి బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళు. జమీందారు గారి ఇంటికి నాకు ఎందుకు కొట్టారని అడిగొస్తాను. పైరా నా బాబు బాగుంటే అంటారా? అమ్మగారు, అమ్మగారు. ఏ ఎందుకు? ఏ తల్లి, మా కుర్రాడు ఏం చేశాడు? అలా తల పగల కొట్టేశారే. నువ్వు మమ్మల్ని అడగొచ్చావా? పేదవాడు కుర్రాడే కదా, మనం ఏం చేసినా చెల్లిపోతుంది కాదు మీ ధైర్యం. ఇదే న్యాయం అమ్మా. ఏరా రాముడు, మహా న్యాయం చెప్తున్నావు. నా న్యాయం తప్పడం లేదు. మీరు చేసిన పని న్యాయం ఉందే. మీకు కొడుకుండి ఆడి తల ఎవడగా పగల కొడితే మీకు ఎలాగుంటుందండి? నెయ్యి వనం తినే మహారాజులు మీరే చెప్పండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు చేసిన పని బాగుందా అని అడగడానికి. అడిగి అడిగి మనం ఏం చేయగలమండి? పైసా ఉంది, మనుషులు ఉన్నారు, మీరు ఏమైనా చేయగలరు. మీరేం చేసినా మనం ఊరుకోవలసిందే. వీడి కళ్ళు ఎంత నెత్తికెక్కే చూడండి. మనకు ఎంత శాంతం ఉందో చూస్తున్నాడు. వెళ్తావా వెళ్ళవా? ఒళ్ళు హూనం అయిపోతుంది, జాగ్రత్త. ఏటాయా, నా కుర్రాన్ని కొట్టిందే కాకుండా పైగా దబాయిస్తున్నావు. ఉండు, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసేస్తాను. అంతవరకు వచ్చింది. ఎవరు అక్కడ? పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తావే? అవును, చేస్తాను. ఒరేయ్, వీడి కాళ్ళు చేతులు విరికే స్తంభాన్ని కట్టేయండి. కట్టేసి నువ్వు కూడా నన్ను కట్టేవాడివి. పోరా. ఆయన క్షమించమని పెడుకో. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, 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 అమ్మా. చూసావయ్యన్నా, పేదలు కన్నావా? తల్ల తల్లి నేను ఎప్పటికీ మర్చిపోను. రెండు చెప్తా. చర్మం కోసి నీకు చెప్పులు కుట్టించిన మీ రుణం మామ తీర్చుకోం అమ్మగారు. అవును అమ్మగారు. అలా అనుకోవద్దు లచ్చి. బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళొస్తా. మంచిది అమ్మగారు. దండం అమ్మగారు. వచ్చేసావా? సరసాలాడి వచ్చేసావా? అదేమిటి ఎలా మాట్లాడుతున్నారు? ఓహో, ప్రేమ ఒలికిపోతోంది. వీధులు వార్త తిరుగుతావా? శ్రీరామచంద్ర, వినగూడని మాటలు వింటున్నాను. చెయ్యకూడని పనులు చెయ్యొచ్చే? ఎవరో చెప్పిన మాటలు విని. ఎవరో చెప్పాలా? నేనే చూశాను. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ పాపం ఎరగను. ఓహ్, ఎంత పెద్ద ప్రమాణం! నీ వంటి దాని ప్రమాణాలకు విలువే లేదు. వాడింటికి వెళ్ళడం కళ్ళారా నేనే చూశాను. అయ్యో అదే, ఆ చిన్న కుర్రాడి మీద నాకేదో చెప్పలేని ప్రేమ పాశం ఏర్పడింది. అందుకు ఆ చిన్న కుర్రాడి మీద పెద్ద కుర్రాడి మీద నాన్నకి నాకు తలవంపులు కూర్చావు. నా వంశగానం నాశనం చేశావు. నా ఇంట్లో నీకు స్థానం లేదు. పో అవతలికి. నేను అన్నము పుణ్యము ఎరుగుతున్నాను. సులతాంసరి, నువ్వే నాకు చెప్పక్కర్లే. ఆ సూర్యచంద్రుల సాక్షిగా, ఈ భూదేవి సాక్షిగా, ఈ పాద పద్మముల సాక్షిగా, నా శీలం సాక్షిగా నేను కళంకము లేని దాన్ని. నన్ను విశ్వసించండి. త్రికరణ శుద్ధిగా నేను ఎంతో మీకు చేయలేదు. నన్ను నమ్మరా? కుక్క ముట్టుకున్న కూలి ఎవరికి కావాలి? కులగను స్వీకరించి ఎక్కిపై పెట్టుకుని ఊరేగమంటావా? మగలు ఎవరికి తెలియనుకున్నావు? ఈ చిత్రకపట నాటకంలో నన్ను పరాభవం చేద్దాం అనుకున్నావు. నటించి శ్రీపతిని వంచిన పాప నేను ఇక్కడ ఉండకూడదు. నీ ముఖం చూడకూడదు. వ్యభిచారి, అగ్ని సాక్షిగా పెళ్ళాడిన మగని తెగలాడి మరొక మగనితో కలకాలము కులుకుదామనుకున్నావు కాబోలు. అది నీ చేత కాదు.
భర్తలకు అపకారమునర్చు భార్యలకు గుణపాఠంగా నీవు మరణించి తీరవలేదు. ప్రేమతో నిన్ను కౌగిలించిన ఈ ప్రియహస్తములే ఈ కంఠము విరిచి యమపాశములు. చావు చావు చావు. अच्छा पुष्पा अच्छा అయ్యో అమ్మా ఎంత పని అయితే అమ్మా హత్య నిన్ను వేసేస్తా. తర్వాత ఏంటో తెలుసా, నీ పులుసు వచ్చాయి గోపాలకి. పుష్ప మీరు దారి మీదకి వెళ్ళండి, అంతా నేను చూసుకుంటానుగా. అమ్మా గోపాల్ పుష్ప నేను హంతకుండా నాకేం తోచడం లేదు. అనవసరంగా కోపంలో ఒళ్ళు తెలియక ఆమెను చంపేశాను. భార్యను చంపుకున్న భ్రష్టులను అవుతానని కలలో కూడా అనుకోలేదు పుష్ప. ఎందుకండి భయపడతారు? ఈ పుష్ప కంఠంలో ప్రాణం ఉండగా మీకే భయం లేదు. అక్క ఏది అని ఎవరైనా అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్దాం. గోపాల్తో అన్ని ఏర్పాట్లు చేశాను. గోపాల్ని సుశీలని నమ్మడం ఎలాగా? గోపాల్కేమో డబ్బు కక్కుర్తి, సుశీలకి ప్రాణ భయం. వాళ్ళిద్దరి గురించి మాకే బాధ లేదు. పుష్ప మళ్ళీ మొదటికొచ్చారా? ఉండండి, కాఫీ తెస్తాను. త్వరగా కానీరా. అయ్యో పోలీస్ పోలీస్. ఎక్కడికి పారిపోతున్నాం? కారు ఎవరిది? కారండి. వచ్చి వచ్చి వచ్చిలే గిచ్చి లేదు. నా మోటార్ సైకిల్ ఆగిపోయింది. కొంచెం పెట్రోల్ అడగాలనుకుంటే ఏ కంగారు పడతావు? లేదండి, కాదండి, వాడిని పట్టుకోవడానికి పరిగెడుతున్నానండి. సరేరా, నా కోసం సబ్ ఇన్స్పెక్టర్ గారు కాచుకొని ఉంటాడు. త్వరగా వెళ్ళాలి. ఏం గోపాల్, ఇది ఎప్పుడు చూసావా? పోలీసు వాళ్ళు నన్ను పట్టుకోవడానికి వచ్చారమ్మా. అదంతా ఏం లేకుండా వచ్చేసాను. ఏం లేకుండా చూసావా? అమ్మయ్యా, నలకయు ఇంటిలో పోరును తాలు పెట్టును అన్నా. కంటిలో నలకయు ఇంటిలో పోరును తంటాలు పెట్టును అన్నా. చాలా తంటాలు పెట్టును అన్నా. కష్టాలు తప్పవోరన్నా, కష్ట
తప్పవరన్నా. చంద్రుణ్ణి పెనుపాము కరచ, అందాల చంద్రుణ్ణి పెనుపాము కరచుటల నాడు పాండవులు అడవిలో తిరుగుట, ఇది వారి కర్మ ఫలమే, వారి కర్మ ఫలమే గదన్నా, కర్మ ఫలమేను గదరన్నా. శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడవిలో విడిచిపెట్టించు. సీతమ్మ శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడవిలో విడిచిపెట్టించుటకు అనుమానమే కారణం అన్నా, అనుమానమే తెనుభూతమన్నా, కర్మఫలమేను గదరన్నా. శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడవిలో విడిచిపెట్టించు. సీతమ్మ శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడవిలో విడిచిపెట్టించుటకు అనుమానమే కారణం అన్నా, అనుమానమే పెనుభూతమన్నా, పెద్ద పెనుభూతము గదన్నా. రోజు వచ్చేవాడిని కాను ఆకలి తీర్చండి, నా ఆకలి తీర్చండి. రోజు వచ్చేవాడిని కాను ఆకలి తీర్చండి, నా ఆకలి తీర్చండి. మాత అన్నపూర్ణ నిరుపేదకు అన్నము పెట్టమ్మా, మాత అన్నపూర్ణ నిరుపేదకు అన్నము పెట్టమ్మా. పిల్లా జల్లా కలిగిన తల్లి, ఓ పిల్లా జల్లి ఈ బిడ్డ. బతికింది ఊరు మానింది మందు, పొరుగురు ఎలవాల్సి వస్తే వెళ్దాం. తనిన్న నిన్న నిన్న తనిన్న నిన్న నిన్న తనిన్న నిన్న నన్న నిన్న మమ్మిడకు చిగురు చూడు మకన్నమ్మ పొగరు చూడు, మమ్మిడకు చిగురు చూడు మకన్నమ్మ పొగరు చూడు, వాళ్ళు జడల షోకు చూడు వాటమైన కళ్ళు చూడు, మమ్మిడకు చిగురు చూడు మకన్నమ్మ పొగరు చూడు, వాళ్ళు జడల షోకు చూడు వాటమైన కళ్ళు చూడు. సంతోషించాం గాని నా మీద పాట పాడుతున్నావు, నేను ఎవరనుకున్నావయ్యా? మనిషి అనుకున్నాను. ఇంకా నాయో దున్నపోతు అనుకోలేదు. నాకు తెలియక అడుగుతాను, నీకు నాకు వావే వరుస ఏముందని అలా పాడుతున్నావు? ఏమిటమ్మాయి కాలు దువ్వి కయ్యానికి వస్తావు? పాట పాడటానికి కూడా వావి వరుస కావాలేమిటి? నా ఇష్టం, నేను పాడాను. నీ మేనత్త కూతురు మేనమామ కూతురు ఉంటే వాళ్ళ మీద పాడుకో, అంతేగాని నా పేరు పెట్టి ఎందుకు పాడతావు? నీ పేరు పెట్టి పాడానా? కన్నా ఈ పాట నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. ఆ పాట చిన్నప్పుడు నేర్చుకున్నావయ్యా, నేను ఒప్పుకుంటాను. మరి ఈ బొమ్మ చిన్నప్పుడు చేసిందేనా? కొంచెం చెప్పయ్యా. అరే నువ్వు ఎందుకుంది? సంతోషించాం గాని అచ్చంగా నువ్వు నా బొమ్మలాగా ఎందుకున్నావు? ఈ టక్కరి మాటలు మన దగ్గర పనికిరావు. నా కోపం ముక్కు మీద ఉంటుంది తెలుసా? తెలుస్తానే ఉంది. మరి కోపం ఉన్న చోట గుణం ఉంటుందని పెద్దలు చెప్తారు. చెప్తారు చెప్తారు. మనలో మాట అమ్మాయి, నా ముఖం చూస్తే నీకంత అందంగా ఉందా? సంతోషించాం గాని ఏమయ్యో ఓయ్
నువ్వు ఇక్కడ పడటానికి వచ్చావా? మరి నువ్వు మరి నువ్వా? మమ్మిడకు చిగురు చూడు మా కన్నమ్మ పొగరు చూడు సరే నన్న మమ్మిడకు చిగురు చూడు. వెళ్ళు. ఏమిటి కన్ను ప్రతిదానికి కోప్పడతావు? పద పద భోజనానికి వెళ్దాం. పద. కన్నమ్మ మల్లు 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 ఇదో నీళ్ళు తాగు. మల్లు ఎల్లమ్మ బుచ్చమ్మ తొందరగా రండరా. ఎవరు వద్దు, నువ్వు ఉన్నావంతే చాలు. వాటంతట అవే పోతాయి. పోతాయి పోతాయి బాగా పోయింది. మా బిడ్డకు చిగురు చూడు కన్నమ్మ పొగరు చూడు సరే నిన్న మా బిడ్డకు చిగురు చూడు కన్నమ్మ పొగరు చూడు. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళి మీ పని చూసుకోండి. ఈ శనిదేవత పనిలో రాబట్టే ఆ ప్రాణాలు తీసుకోండి. చిత్తకడి మిస్త్రి గారు పాపం ఒళ్ళు తిరిగి ఉంటుంది. ఒళ్ళు తిరిగే వాళ్ళు కళ్ళు తిరిగే వాళ్ళు పనిలో రావడం ఎందుకు? ఓపిక లేకపోతే ఇంట్లో చచ్చినట్లు పడి ఉండాలి. వెళ్ళండి. పాపం ఎవరు లేరు కాబోలండి. కట్టుకున్న భర్తన్నా కడుపు కన్న బిడ్డలన్నా ఉంటే కూలికి ఎందుకు వస్తుంది చెప్పండి? మీ ఇల్లు ఎక్కడమ్మా? అయ్యో నాకు ఇల్లు కూడానా తండ్రి? మా ఇంటికి రండమ్మా. మాకు ఎవరు పెద్ద దిక్కు లేరు. మీరొస్తే మాకు సహాయంగా ఉంటుంది. అవును కన్నమ్మా. ఇంకొంచెం తాగండమ్మా. ఇంకా చాలు తల్లి. అమ్మా అమ్మా మీ ఒంట్లో ఎలా ఉంది? కొంచెం నయంగా ఉంది నాయన. కన్న కూతురు కంటే ఎక్కువగా ఉపచారాలు చేస్తోంది ఈ కన్నమ్మ. ఈమె రుణం తీర్చుకుంటాను. అబ్బే అలా అనకూడదమ్మా, తల్లి లాంటి వారు. కన్ను ఏ కన్ను ముక్కు చెవులు అంటూ నా వెనకాల తయారయ్యావే? అరే కన్నంటే నీ పేరు, ముక్కు చెవులు వరకే ఉండనే ఉన్నాయి. అంత కంగారెందుకు? ఒకసారి మన పెరట్లో మొక్కలు ఎలాగున్నాయో చూసిపోదామని వస్తే. సంతోషించాం గాని వచ్చిన చిన్నగా దయచే మొక్కలే గిక్కలే. మన తెలివికి మరీ సంతోషించాం గాని ఈ 5 రూపాయలు నుంచి. 5 రూపాయలకి ఆశపడతా అనుకున్నావా? ఇదిగోనయ్యో మర్యాదగా చెప్తున్నాను, ఈ వేషాలు మన దగ్గర సాగవు. ఏమనుకుంటున్నావు? అరే ఆవిడ ముందు ఖర్చులు కొంచెమన్నాను, అది కూడా తప్పే.
రూపాయలు బియ్యం, రూపాయి పెసరపప్పు, రూపాయి కందిపప్పు, రూపాయి చింతపండు, మిరపకాయలు. ఇంకేం కావాలి? సంతోషించాం గాని ఇంకేం అక్కర్లేదు. మిగతా చిల్లర పట్టురా. కన్నమ్మ 2 అగ్గి పూలలు ఉంటే ఇచ్చేయి. మా అమ్మ మా మంచిది లాగుంది. ఈ మనవడు ఎవరు కన్నమ్మా? ఇతను ఇతను పిల్ల సిగ్గుపడతాందిలే మా అమ్మ. నేను కన్నమ్మ బావని. జోడి బాగుంది. చిన్నతనం కదా, 3 పడేదాకా ఆ చిగ్గు అలా ఉంటుంది. ఇదిగో మమ్మ. ఓహో, చాలా వరకు వచ్చిందే వ్యవహారం. అచ్చంగా బావలాగానే మాట్లాడేస్తున్నావే. ఇదిగో ఆ వంక ఈ వంక పెట్టుకొని పదే మా ఇంటికి వస్తే నేను ఊరుకోను, తెలిసిందా? ఓయబ్బో, ఊరుకోకేం చేస్తావో? వచ్చిందవనే చిన్నగా పెడతావా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి గొడవ చేయమంటావా? అందుకు నీ మనసు ఒప్పుతుందా? ఓ, మా చక్కగా ఒప్పుతుంది. మర్యాదగా పెడితే చాలా మంచిది. కన్ను, ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా నీవు మరుపుకు రావటం లేదు. కన్ను మూసినా తెరిచినా నీవే కళ్ళల్లో మెదులుతున్నావు. నా ప్రయత్నం లేకుండానే కాళ్ళు నీ దగ్గరికి తీసుకొస్తున్నాయి. నోరు ఏదో మాట్లాడుతూ ఉంది. నీ హృదయంలో స్థానం లేదంటే వెళ్ళిపోతాను. మల్లు మల్లు, కోపం వచ్చిందా? నాకు కోపం వస్తే నీకేం బాధ? నీకు నాకు బాగా వరుస ఏముంది? నన్ను క్షమించు మల్లు. నా మనసులో ఏదో తెలియని బాధ బయలుదేరింది. ఆ ఆవేశంలో ఏవేవో అనేశాను. అవన్నీ మర్చిపో. నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడే ఊరేసుకుని. సంతోషించాం గాని ఊరుకు. ఇదిగో 5 రూపాయలు అట్టి పెట్టుకో. అమ్మకు ముందు తెచ్చివాడు. పుష్ప పుష్ప పుష్పాని ఏమిటి స్నానం చేస్తున్నారు? మీకు ఇంకేం పని లేదు? ఈ మధ్య నువ్వు నన్ను సరిగ్గా చూడటం లేదు పుష్ప. ఇప్పుడు మీకు ఏం లోటు వచ్చిందండి? భోజనం పట్టు చూసుకోవడానికి వంట లెక్క ఉంది. పిలిస్తే పలకడానికి గోపాలన్నాడు. మీ ఒంట్లో జబ్బు చూడటానికి డాక్టర్ గారు వస్తున్నారు. ఇంకా నేనేం చూసుకోవాలి? పుష్ప, భార్య భర్తకు చెయ్యవలసిన ఉపచారమా ఇది? ఎంతమంది ఉంటే మాత్రం నీవు చూసిన సాక్షిగా ఉంటుందా? మీ రోగం నాకు వచ్చి మీలా మంచం ఎక్కాలని మీ కోరిక? ఏమంటున్నావు? ఇంకోతండి. ద్రోహి, అనాథగా వచ్చిన నిన్ను అందరం ఎక్కించాను. ఈ ఇంటికి అధికారిని చేశాను. అందుకు ఫలితమా ఇది? విశ్వాసఘాతకి. అవును, ఈ విశ్వాసఘాతకి ఆనాడు మిమ్మల్ని కాపాడకపోతే ఉరికమ్మ మెక్కేవారే. రాధను చంపినలాగా నన్ను కూడా చంపాలి మీ ఉద్దేశమా? అది ఈ పుష్ప దగ్గర సాగదు. రోజు రోజుకి నీకు పిచ్చెక్కువైపోతుంది. నీలో విడిచిపెట్టే ప్రమాదం. కాళ్ళు చేతులు కట్టి పడేస్తాను కానీ బుద్ధి రాదు. మల్లు, మునీశ్వర, ఎందుకింత ఘోరంగా తపస్సు చేస్తున్నారు? స్వామి, ఈ భక్తురాల్ని తమ సేవ చేయనిస్తారా? వీల్లేదు. వరుతిని కలం తునే సతుల మాయల్ ధీర చితంబులన్ వనిత తనంత తావలసి వచ్చిన చులకన కాదే ఏరికిన్. చుల్కన కాదే ఏరికిన్. కన్ను, ఏమిటి అలా చూస్తున్నా?
నువ్వు రంభవా, ఊర్వశివా, మేనకవా, తిలోత్తమవా అని చూస్తున్నాను. వెర్రి కుదిరింది రోకలు తలకు చుట్టమన్నట్టుంది. నేనెవరిని కాను, కన్నమ్మనే. కన్ను, నీ అందం నాలో నృత్యం చేస్తూ నన్ను గంధర్వలోకమంతా తిప్పి తీసుకొస్తుంది. నా అందానికి కారణం ఈ దుస్తులు. ఇవి నువ్విచ్చినవేగా? ఇస్తే మాత్రం ఈ దుస్తులు మామూలుగా చూచిన దానికంటే నీ వంటి మీద చాలా మనోహరంగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నావు కన్ను. మోదం ముదమే నింతు జగానా, తొలి ప్రేమ వినోదం, తొలు కాడే ప్రమోదం. ముదమే నింతు జగానా, ముదమే నింతు జగానా. సొగసైన మిటారి వలరాజు కటారి తరలిరా విపిరానా. సొగసైన మిటారి వలరాజు కటారి తరలిరా విపిరానా, తరలిరా విపిరానా. కోయిల పాడే పాటలలోని భావములేమో తెలుపు రాజా. కోయిల పాడే పాటలలోని భావములేమో తెలుపు రాజా. జీవితమంతా ప్రేమమయమని కోయిలదంతా పాడును రాణి. జీవితమంతా ప్రేమమయమని కోయిలదంతా పాడును రాణి. తొలి ప్రేమ వినోదం, తొలు కాడే ప్రమోదం. ముదమే నింతు జగానా, ముదమే నింతు జగానా. తేనెలు నించే పువ్వులలోన ఎలదేటి గ్రోలును ఏమో. తేనెలు నించే పువ్వులలోన ఎలదేటి గ్రోలును ఏమో. ప్రేమలు పూసే సీమలలోన జలరేగే కోర్కెలు ఏమో. ప్రేమలు పూసే సీమలలోన జలరేగే కోర్కెలు ఏమో. ప్రేమ నగరిలో, సౌగము నిల్పి, ప్రేమ నగరిలో సౌగము నిల్పి వెన్నెల డోలలా తేలెదమింక, వెన్నెల డోలలా తేలెదమింక. తొలి ప్రేమ వినోదం, తొలు కాడే ప్రమోదం. ముదమే నింతు జగానా, ముదమే నింతు జగానా. కన్ను, చిలక గోరంకిలు మనలాగే కలిసిమెలిసి ఉంటాయని కదా. మనలో చిలకెవరు, గోరింకెవరు? నువ్వు చిలకవి, నేను గోరంకిని. మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం. ఎప్పుడు ఇలాగే ఉండిపోతే మన పనులు ఎవరు చేస్తారు? నేను పని మానేశాను, నువ్వు కూడా మాని. సంతోషించాం గాని ఇద్దరు పని మానేసి ఇంట్లో కూర్చుంటే మరి బువ్వ రావడం ఎలాగా? దానికి ఏమీ లోటు ఉండదు. రేపటి నుంచి మనం డ్రాఫ్ట్స్మెన్ అంటే ప్లాన్లు గీసేయటం, బిల్డింగులు వేసేయటం. నాకు తెలియక అడుగుతాను, పోస్ట్ మ్యాన్ పని కంటే పెద్దదా చిన్నదా? ఏడిసినట్టే ఉంది. డ్రాఫ్ట్స్మెన్ అంటే అంటే చాలా పెద్ద పని, బాగా డబ్బు వస్తుంది. అయితే ఇక మీద నన్ను మర్చిపోతావు అన్నమాట.
అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తుంటావా? కన్ను, ఇంకా అనుమానమేనా? కావలిస్తే నా హృదయం తెరిచు, ప్రతి అణువులోనూ నువ్వే కనిపిస్తావు. నేనెప్పటికీ మర్చిపోను. ఇతనెవరు? ఈయన బొమ్మలు భలేగా చెప్తాడమ్మా. ఈయన చెప్పే బొమ్మలు మరి బొమ్మలు మనసులో తెలుసుకోలేం, అంత గొప్పగా చెప్తాడమ్మా. ప్రేమా, మల్లయ్యని రుదువా నువ్వు? మల్లయ్య, ఈ అమ్మాయి నా కూతురు మిస్ ప్రేమ బిఏ. లండన్ నుంచి మొన్ననే ప్లేన్లో వచ్చింది. గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం. మల్లయ్య చిత్రలేఖనంలో అందివేసిన చెయ్యి. బొమ్మలు రాస్తాడు, చెక్కుతాడు. 5 నిమిషాలు అలా నుంచున్నామంటే అచ్చంగా నీలాగా రాసేస్తాడు. ఐ సీ. నా బెడ్రూమ్ డెకరేట్ చేయాలని ఏం చేసావు నాన్న? ఓ 3 నిమిషాల్లో చేయిస్తాను. మల్లయ్య మన చేతిలో ఉండగా డెకరేషన్కి ఏం కుదవమ్మా? మల్లయ్య, మన ప్రేమకి ఏం కావాలో చూడు, నేను క్లబ్కి వెళ్ళి వస్తాను. అలాగేనండి. మేడం మీదికి రా. ఏమేం వద్దు, ఇంకా సామాన్ సర్దలేదు. అన్ని టిప్ టాప్ గా ఉంచాలని తెలియదు. నో బ్రెయిన్స్, యూస్లెస్. ఏటమ్మోయ్ కీసరబాసరం అంటున్నావు, పెద్ద శివదర్శనం లాగా. ఇన్నాళ్ళు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, ఎవళ్ళు పల్లెత్తి మాట లేదు, నా అనిపించుకోలేదు. నువ్వు ఇవాళ వచ్చి అబ్బో ఇంగ్లీష్ తెగనే తెలుగు రాదు కావచ్చు బుల్లికి. గెట్ అవుట్. మిస్టర్, ఈ టేబుల్ మీద డెకరేషన్ డిజైన్స్ ఉన్నాయి, అవి తీసి చూస్తూ ఉండు. ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసి వస్తాను.